యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే కృప ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు నీ జీవితము, నీ జీవిత గమ్యము ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉంది, ఎవరి ఆలోచనల ప్రకారం ఉంది. ఆందోళన చెందిన మనస్సుకు దేవుని కృపపై నమ్మకం ఉంచటం చాలా గొప్ప ఔషధం. ప్రపంచాన్ని జయించేది నమ్మకమే. జయించాలంటే మన దృష్టి మన పైనుంచి, మన కష్టాలపై నుంచి దేవుని వైపు మరలించాలి. పరిస్థితులను దేవుడి మీద నమ్మకంతో చూడడం నిరుత్సాహాన్ని, నిరాశను కలిగించే తలంపులన్నింటినీ జయించగలదు. నా సహోదరి, సహోదరుడా, నీ యొక్క జీవితంలో దేని కొరకైతే నువ్వు కనిపెట్టుకున్నావో ఆ కనిపెట్టుకున్నది దేవుడై ఉండాలి. ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉన్నది దేవుడై ఉందో అప్పుడు ఆయన కృప నీ మీద ఆవరించి ఉంటుంది. దేవునికి నీకు ఉండాల్సిన సంబంధం ఏంటంటే ఆయన కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే కృప ఖచ్చితంగా చూస్తావు. ఆ కృపా భాగ్యాలు, ఆ కృపా క్రియలు, ఆ కృపా వరాలు దేవుడు నీ జీవితంలో గొప్పగా